పెద్దవాళ్లే భాషా సంస్కారం మర్చిపోతున్నటువంటి రోజులలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది ఎన్నికల సంఘం అటు జగన్కి చంద్రబాబుకి ఇద్దరికీ కూడా కీలకమైనటువంటి సూచనలు చేసింది. ఇక 5 రోజులు ఉండగా ప్రచార సభల్లో ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని ఇద్దరిని హెచ్చరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసి చంద్రబాబుని చంద్రముఖి అని జగన్ అన్నారని, అంతేకాకుండా అరుంధతి సినిమాలోని పశుపతితో పోల్చారని, హ్యాబిచువల్ అఫెండర్ అని విమర్శించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వల్లరామ ఈసీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు మాయల ఫకీర్ కంటే జగన్ ప్రమాదకారని, జగన్ గొడ్డల పోటీకి బలి కాని వారు లేరు, ముసలివారు చనిపోతే శవరాజకీయాలు చేశారని సీఎంని చంద్రబాబు విమర్శించారంటూ వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు ఇచ్చారు. ఈ 2 ఫిర్యాదులను పరిశీలించాక ఇద్దరు నేతలు విమర్శల పరంగా ప్రవర్తన నియమాలు ఉల్లంఘించినట్టు తేలిందని ఎన్నికల సంఘం స్పష్టం చేసి ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు చేసేటప్పుడు విధానాలు, కార్యక్రమాలు, పాత రికార్డులు, పనితీరు వరకే పరిమితం కావాలి. నాయకులు వ్యక్తిగత జీవితాలు, ప్రజా జీవితంతో సంబంధం లేని కార్యకలాపాల జోలికి వెళ్ళకూడదు. ఇతర పార్టీలు వారి కార్యకర్తలపై నిరాధారమైన మోసపూరితమైన ఆరోపణలు చేయకూడదు. రాజకీయ పార్టీలు నాయకులు అబద్ధపు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఆధారం లేకుండా ఓటర్లను తప్పుదో పట్టించేలా మాట్లాడకూడదు. నాయకులంతా ఆదర్శంగా నిలవాలి. రాష్ట్రంలో ముఖ్యమైన పార్టీలకు అధ్యక్షులు, స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నుంచి ప్రచారంతో ఉన్నత ప్రమాణాలను ఆశిస్తారు. ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు సూక్ష్మంగా పరిశీలించాక ఏపీ సీఈఓ ఇచ్చి నివేదికను చూశాక వాళ్ళు ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించినట్టు స్పష్టమైంది అని ఎన్నికల సంఘం తన ఉత్తర్వులు పేర్కొని జాగ్రత్తగా మాట్లాడింది. అసలు విషయం ఏంటి? యాక్షన్ ఎందుకు తీసుకోరు? ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మన కేసీఆర్ మీద తీసుకున్నారు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది?